ఆ విధంగా మాధవీదేవిని అడవిలో విడిచిపెట్టి యయాతి రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొన్ని రోజులకు అతను మరణిస్తారు. అతను చేసిన మంచి పనులకు గాను స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళిన తరువాత అతనికి అహంకారం పొంగుకొస్తుంది. అందరికంటే మంచివాడిని నేనే, నాకంటే ఎవ్వరూ ఎక్కువ మంచి పనులు చేయలేదు అన్న అహంకారం పొంగుకు రావడం చూసి ఇంద్రదేవుడు అతనిని మళ్ళీ భూమి మీదకు తిరిగి పంపాలి అని నిర్ణయించుకుంటాడు. అది తెలుసుకున్న యయాతి ఇంద్రదేవుడి వద్దకు వెళ్ళి తాను భూమి మీదకు వెళ్ళడానికి ఒప్పుకుంటానని, కానీ మంచి మనుషులు ఉన్న ప్రదేశంలో తనను వేయమని అడుగుతారు. దానికి ఒప్పుకున్న ఇంద్రుడు భూమి మీద మంచి మనుషులున్న ప్రదేశంలో యయాతిని పడేస్తారు. అయితే ఈ ప్రదేశం ఏంటి అంటే మాధవి కుమారులు యయాతి మనవళ్ళు యజ్ఞం చేస్తున్న స్థానం. అక్కడికి వెళ్ళిన తరువాత యయాతిని మాధవి చూస్తుంది. తన తండ్రిని ఆ విధంగా చూసి చాలా బాధపడుతుంది. అంతేకాకుండా మనవళ్ళు వాళ్ళ తాతయ్యకు వారి పుణ్యం ఇచ్చి స్వర్గానికి పంపవచ్చని చెప్పి తన కొడుకులను వారి పుణ్యాన్ని యయాతికి ఇవ్వమంటుంది. తల్లి ఆదేశంతో ఆ కొడుకులు కూడా యయాతికి వారి పుణ్యాన్ని ఇస్తారు. అయితే దాని తర్వాత స్వర్గానికి తిరిగి వెళ్తాడు యయాతి. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు యయాతి వద్దకు వచ్చి, నీ అహంకారం వల్లనే ఇంద్రదేవుడు నీ భూమి మీదకు పంపాడు అనే విషయం తెలియజేస్తారు. ఈ కథ ద్వారా అహంకారం ఉండకూడదు అనే విషయాన్ని నారదుల వారు దుర్యోధనుడికి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ దుర్యోధనుడు అస్సలు వినడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.